హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా కడిగేసుకొని దానికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు, చెక్క, మిరియాలు, లవంగాలు, పద్మ పువ్వు, జాజి పువ్వు, 2 యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎందుకు తక్కువ వేసుకున్నానంటే నేను మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఎండుమిర్చి తగ్గించాను. ఇది కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసి ఇందులో పచ్చి వెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టుకున్నాను. మళ్ళీ అదే కళాయిలో స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కాసేపు వేయించాను. ఇది వేగినాక మనం కలిపెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి నీరు యాడ్ చేయట్లేదు. చూడండి, మూత పెట్టి తీసినాక ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న నీరంతా వచ్చేసింది. ఇది ఇలాగా ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇప్పుడు పుదీనా కొంచెం యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం సైడ్ పెట్టుకునే వెల్లుల్లి కారం ఇందులో యాడ్ చేసి ఇంకాసేపు వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ మామూలుగా లేదండి, చాలా టేస్టీగా వచ్చింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.